ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఏపీఎల్ ద్వారా యువ ఆటగాళ్లకు అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో క్రికెట్ అభివృద్ధి, అభిమానుల స్పందన తదితర అంశాలపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వీడీసీఏ చైర్మన్ శ్రీనివాస్ రాజులతో మా విశాఖ ప్రతినిధి మీనా ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఏపీఎల్ 2026 సంయుక్తంగాను క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైన దిశలోని ఈరోజు ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించబడుతున్న క్రికెట్ను వీక్షించడానికి, అలాగే ఈ మ్యాచ్కు టాస్ వేయడానికి మన ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు. ఆయనతో మాట్లాడి మరింత విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఏపీఎల్ 2026 కార్యక్రమానికి మీరు టాస్ వేయడానికి అలాగే వీక్షించడానికి వచ్చారు. ముందు దాని గురించి ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషను ఆంధ్ర ప్రీమియం లీగ్ అని చెప్పి చేస్తున్నారు. ఇది బేసిక్గా దిస్ ఈజ్ 5th ఇయర్. ఉద్దేశం ఏంటంటే ఈ ప్లేయర్స్ని ఇన్హెరెంట్ టాలెంట్ ఉండి ఇంకా వారిని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేపట్టిన మంచి కార్యక్రమం. టాలెంట్ని మనం బయటికి తీసుకురావాలి. అందుకు ఇది ఈసారి ఏం చేశారంటే ఈ స్టేడియంలోనే కాకుండా అమరావతిలోని, కడపలోని కూడా కొన్ని మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని వలన ఇక్కడ మన ఏపీఎల్లో ఆడితే ఐపీఎల్ కూడా వెళ్ళేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మన ఆంధ్ర ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్లాగే క్రికెట్ అంటే ఇదేదో కేవలం ఒక ప్యాషను లేకపోతే ఒక ప్రొఫెషనే కాకుండా ఇది ఒడిదుడుకుల్ని తట్టుకునేటట్టు మానసికంగా కూడా వాళ్ళకి చాలా ఉపయోగము ప్లేయర్స్కి. అంటే ఓటమి గెలుపు అనేది జీవితంలో సహజంగా తీసుకునే అవకాశాలు దీంట్లో ఉంటాయి. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా మనము డిఫరెంట్ ప్రొఫెషన్స్లోకి వెళ్తారు, సెటిల్ అవుతారు. జీవితం అంతా అనుకున్నంత సాఫీగా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు చాలామందికి. సో అప్పుడు ఓటమి కూడా ఈ క్రికెట్ ఆడటం వలన స్పోర్ట్స్లో ఎనీ స్పోర్ట్ ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ వస్తుంది కాబట్టి అది ఫ్యూచర్లో కూడా ఉపయోగము. బట్ బేసిక్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక మంచి కార్యక్రమము చేపట్టింది, కంటిన్యూస్గా జరుగుతుంది. అట్లాగే 7 టీమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో దట్స్ వెరీ గుడ్ ఫర్ ది పీపుల్. ఎంతోమంది ఇక్కడ ప్రతిభ చూపించిన వారికి ఐపీఎల్లో కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సార్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా రంగాల్లోని మట్టిలో మాణిక్యాలు లాంటి వారు చాలామంది ఉంటారు. అలాంటి వారికి మీరు ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు? ప్రభుత్వానికి సపరేట్గా ఈ క్రికెట్ అనేది ఒక స్పోర్ట్ కింద సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సిచ్యువేషన్ లేదు. మిగిలిన గేమ్స్కి ఉంది, కానీ రాష్ట్రాల్లో ఏదైనా చేయాలంటే డిఫరెంట్ క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నాయి. అన్ని జిల్లాలకి ఒక్కొక్క క్రికెట్ అసోసియేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వీడీసీఏ ఉంది, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్. విశాఖ జిల్లాలో ఉన్న వారందరికీ కూడా మేము ప్రతి సంవత్సరము సమ్మర్ కోచింగ్ క్యాంపు, అది అండర్-12 నుంచి అండర్-10, అండర్-14, అండర్-16 అట్లాగా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ తోటి వారిలో ఉన్న టాలెంట్ని మనం బయటికి తీసుకురావడానికి మా వీడీసీఏ సభ్యులు అందరూ కూడా కలిసి నిస్వార్థంతో గేమ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి పూర్తి ప్రయత్నము చేయటం జరుగుతుంది. దాంట్లో నుంచే మనకి ఈరోజు ఇండియాకి ఆడిన ప్లేయర్స్ కూడా మన వీడీసీఏ నుంచి వెళ్ళిన వారు కూడా ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడి. సో ఈ విధంగా అలాగే డిఫరెంట్ పల్లెటూరులో ఉన్నవారు కూడా ఎక్కడైతే ఆ పల్లెటూరు ఉందో వారికి ఆ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సహాయ సహకారాలతోటి వారు మున్ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు అట్లాగే కడప నుంచి కూడా ఒక మంచి ప్లేయర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా. సో ఆ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్స్ పనిచేస్తాయి. దాని తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పిక్చర్లోకి వస్తుంది. సో దే డూయింగ్ ఏ గుడ్ జాబ్. అన్ని డిస్ట్రిక్ట్లు కూడా చేస్తున్నాయి. సో ఐ విష్ ఆల్ ది యంగ్స్టర్స్ మంచి ఫ్యూచర్ ఉండాలనేది మా యొక్క అభిప్రాయము. ఎందుకంటే ఇదివరకు ఈ ఫెసిలిటీస్ ఏమి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఫెసిలిటీస్, మోడర్నైజేషను అన్నీ వచ్చిన తర్వాత చాలా మంచి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ అట్లాగే ఎవరైనా మంచి ప్లేయర్ వస్తే మీకు ఐపీఎల్ దీంట్లో మీకు తెలుసు ఎన్ని కోట్లాది రూపాయలు కూడా వాళ్ళు వెచ్చించి
ఆ ప్లేయర్కి ఇవ్వటం జరుగుతుంది. దట్స్ రెమ్యునరేషన్ కింద. అట్లాగే ఏపీఎల్లో కూడా కొంత అమౌంట్స్ ఇవ్వటం జరుగుతుంది, వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది. సో కనుక ఈ ఐపీఎల్ ఏపీఎల్ కనుక లేకపోతే ఓన్లీ ఇండియన్ టీం ఒక్కటే సెలక్షన్స్కి ఉంటే మొత్తం దేశం మొత్తం మీద కేవలం 11 మంది 14 మంది వరకు సెలక్షన్స్ ఉండేది. అటువంటిది ఈ డౌన్ ద లైన్ ఈ పెరిగిన వలన చాలా చాలా ఉపయోగం. సార్, అదేవిధంగా ఇప్పుడు మనకి విశాఖ అనేది క్రీడా రంగంలోని అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఏపీఎల్ 2026 ఇలాంటి క్రీడా వేదికలు ఏ విధంగా మనకి దోహదపడతాయి? డెఫినెట్గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే మీకు 7 టీమ్స్, ఈచ్ టీమ్ మీరు ఒక 14 పీపుల్ని వేసుకోండి, మీకు ఆల్మోస్ట్ సుమారు ఒక 100 మంది ప్లేయర్స్ వారు ప్రతిభను చూపించడానికి ఆంధ్ర రాష్ట్రంలో చూపించడానికి అవకాశం వస్తుంది. అలాగే వీరిని చూసి మిగిలిన వాళ్ళు కూడా కొంత ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఏపీఎల్లో ఆడాలి అనే ఉద్దేశంతో ఇంకా మంచిగా ఆడి ఎక్కువ టైం దానిపైన పెట్టి చేస్తే దే విల్ బికమ్ ప్రొఫెషనల్ ప్లేయర్స్. ఇప్పుడు ఒక్కొక్క క్రికెటర్కి మీకు రెమ్యునరేషన్ యాంగిల్లో విపరీతంగా కోట్లాది రూపాయలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సో వారు అంతకుముందు లైఫ్ వేరు, ఇప్పుడు లైఫ్ వేరు. ఇదివరకు క్రికెట్ అనేది కేవలము ఒక స్పోర్ట్ కింద ఉండేది, ఇప్పుడు ప్రొఫెషన్ కింద అయిపోతుంది. సో దట్స్ ఆల్సో గుడ్, నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. సో ఇటువంటి ఏపీఎల్ మూలాన ఇంటర్నేషనల్ క్రికెటర్స్ని కూడా మనం గుర్తించి ఇంటర్నేషనల్ క్రికెటర్స్కి వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి వీడీసీఏ గౌరవ అధ్యక్షులు చైర్మన్ శ్రీనివాసరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏపీఎల్ 2026 గురించి. ఏపీఎల్ ముఖ్యంగా విష్ణు గారు చెప్పినట్టు కొత్త ప్లేయర్స్కి ఇది అవకాశం అమ్మా. కొత్త ప్లేయర్స్ అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ మీద పెర్ఫామ్ చేస్తే వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. క్రీడా రంగంలోని యువతను అందిపుచ్చుకోవడానికి, ప్రతిభను వెలికి తీయడానికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని క్రీడా రంగానికి కూడా పెద్దపీట వేస్తూ ఇలాంటి వేదికలు చాలా మంచి గుర్తింపుని తీసుకొచ్చే ఉంటుందని చెప్పేసని గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా మన నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో బీనా, ప్రైమ్9 న్యూస్, వైజాగ్.